ప్రముఖ అడ్వకేట్ ఈ కేసుకు సంబంధించి శ్రీనివాస్ తరపున వాదించిన లాయర్ సలీం గారు నమస్తే. మొత్తం మీద శ్రీనివాస్కి బెయిల్ వచ్చేసింది. కోర్టు షరతులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ బేసిస్ మీద ప్రజెంట్ ఈ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది కోర్టు? అదే నేనైతే ఢిల్లీలో ఉన్నాను సార్, ఏపీ భవన్ లో ఉన్నాను. వేరే విషయంలో వచ్చాను నేను. నా జూనియర్ అదే ఏమంటే ఎవ్రీ వీక్ సండే నాడు ముమ్మడివరం వెళ్ళి ఏమంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి హాజరు కావాలి ఒక షరతు ఉంది. మరి మీడియా రాకూడదని ఇప్పుడే మీ మీడియా వాళ్ళ నుంచి నేను వింటున్నాను. అవి ఏం షరతు ఉన్నాయి, నాకు ఇంకా హార్డ్ కాపీ రాలేదు. వస్తే నేను మీకు క్రిస్టల్ క్లియర్ మట్టిగా చెప్పిస్తాను సార్. ఓకే, అలాగే ఇప్పుడు అసలు ఈ బెయిల్ మంజూరు చేయడానికి ఇప్పుడు ఈ బెయిల్ రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఇన్ని రోజులుగా ఎందుకు డిలే అయింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు? లేదు, మనము లాస్ట్ బెయిల్ అడిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి 15 days నోటీస్ ఇచ్చి మీరు వాంగ్మూలమే రికార్డ్ చేస్తారా లేకుంటే బెయిల్ ఇస్తానని అడిగాము. ఎన్ఐ కోర్టు అప్పుడు బెయిల్ డిస్మిస్ చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుండా మరి లేని పేని పిటిషన్స్ ఇచ్చి డ్రాగన్ చేశారు. అదే ఇంటెన్షన్ ఆఫ్ ద జగన్ మనం హైకోర్టుకి ఇన్లైట్ చేసాము. ఇన్లైట్ చేస్తే హైకోర్టు కూడా అన్నది 4 years తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలా అడుగుతారు, దాంట్లో వాళ్ళు కుట్రకుండా ఉండే లో దర్యాప్తు ఇది మెయింటైనబుల్ కాదని అదే పాయింట్ మీద బెయిల్ ఇచ్చేది నేను నమ్ముతున్నాను. అంటే ఏ కారణాలు చూపిస్తూ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదంటారు? ఎందుకని ఇంత డిలే, కారణం ఏంటంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి 90% ఆఫ్ ద స్టేట్ ఉండే ఆయన ఈకో ఫీల్ అవుతుంటారు. నేను వచ్చి కోర్టుకి రావాలని సాక్షి చెప్పాలని. దానివల్ల ఇంత ఇది జగన్మోహన్ రెడ్డి రూల్ ఆఫ్ లా ప్రకారం 10 April బెయిల్ కోర్టుకి రావాలి. ఆయన కోర్టుకి వస్తానని నేను జడ్జి ఎన్ఐఏ కోర్టు అందరూ వెయిటింగ్ చేసాం. కానీ ఆయన కోర్టుకి రాకుండా పిటిషన్ వేసి మాకు డ్రాగన్ చేశారు. అదే మనము చాలా బాధగా ఇది ఉంది, పెయిన్ఫుల్ గా ఉంది మాకు. అంటే కేసుకు సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏముండే అవకాశం ఉందంటారు సలీం గారు? లేదు, జగన్మోహన్ రెడ్డికి అదే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, సాక్ష్యం చెప్పాలి. అదే ఇప్పుడు బెయిల్ వచ్చింది దాని మీద ఫర్దర్ గా ఫైట్ చేసి క్లోజ్ చేద్దాం. 50 years నుంచి ఒక కేసు పట్టుకొని నేను కూడా లాగుతున్నాను. ఈ కేసు క్లోజ్ అయితే నేను ఫర్దర్ వేరే కేసులు కూడా అది చూసుకుంటాను. అంటే ఇప్పుడు శ్రీనివాస్ స్టేటస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రానంత వరకు ఇదే పొజిషన్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఈ కేసులో ఇక పురోగతి ఏముండే అవకాశం లేదు కదా? ఇక పురోగతి ఏముండదు కదా. ఈరోజు బెయిల్ మీద వస్తాడు, కోర్టుకి వెళ్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇస్తే కేసు క్లోజ్ అయిపోతుంది. దాన్ని మనం కృషి చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు శ్రీనివాస్ కి సంబంధించి ఆయన పర్సనల్ లైఫ్, హౌ ఈస్ గోయింగ్ టు లీడ్ హిస్ పర్సనల్ లైఫ్, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇన్నేళ్ల పాటు జైల్లో ఉన్నారు, ఆయనకి ఆర్థికంగా చేయూత ఎలా ఉంటుంది, అండ్ ఫర్దర్గా ఏమన్నా సపోర్ట్ ఉండే అవకాశం ఉందంటారు ఆయనకు? లేదు, ఫర్దర్ సపోర్ట్ ఏం లేదా. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ కదా, చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు పనికి ఆహార పథకం మీద బతుకుతారు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. నేను ఇప్పటి వరకు వాళ్ళకు కూడా మానిటరీ అది హెల్ప్ చేశాను. ఇక ఫర్దర్ మన మానిటరీ హెల్ప్ చేసి నిలబెడతామని ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత డిలే చేస్తున్నారు కదా, చర్యలు ఏమి ఉండవా కోర్టు తరపు నుంచి? సరైన సమాధానం ఏమి లేకుండా? లేదు, 100% వస్తే జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై పిటిషన్ కూడా ఫైల్ చేస్తాం. కోర్టుకి రానండి జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ అతనికి అగేన్స్ట్ గా నేను నిలబడుతుంది. దాన్ని ఇన్లైట్ చేసి ఆయన మీద మనము చర్యలు తీసుకుంటాం సార్. అట్లా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా నరేంద్ర మోదీ అయినా దేనికైనా రెడీ ఉన్నాం మనం. ఓకే, అంటే శ్రీనివాస్కి సంబంధించి చూసినట్లయితే మరి 5 ఏళ్ల పాటు ఇలా మగ్గిపోయాడు, జైల్లో మగ్గిపోయాడు అనవసరంగా అంటూ ఇప్పుడు అనేక మంది దళిత సంఘాలు కానీ ఇలా ప్రజా సంఘాలు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా కేసుకు సంబంధించి కొంత సపోర్ట్ ఇచ్చారు. ఫర్దర్గా అంటే ఇప్పుడు వారు ఏం కోరుతున్నారు? కోర్టుకు సంబంధించి మరి శ్రీనివాస్కు సపోర్ట్గా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఈ కేసును తొందరగా ఫినిష్ చేసి అతను ఫ్రీ అయ్యే విధంగా రేపు మీరు మాట్లాడితే ఫర్దర్ ప్లాన్ స్ట్రక్చర్ ఏమైతే నేను ఇన్లైట్ చేస్తాను సార్. ఓకే, మరొకసారి అయితే మీతో మళ్ళీ నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. యా, శ్రీనివాస్, ఇప్పుడే మనం అడ్వకేట్ సలీం గారితో మాట్లాడడం జరిగింది. ఈ కేసును వాదించినటువంటి లాయర్ ఆయన. సో ఆయన చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడం వల్లనే, ఆయన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఇంత డిలే అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది. కోర్టు తరపు నుంచి నోటీసులు కూడా వెళ్ళాయి చాలాసార్లు. సో మరి ఎలా అంటే ప్రజా సంఘాలు కానీ లేదంటే శ్రీనివాస్కి సపోర్ట్ చేస్తున్న వారు అనేక మంది కావాలని ఇబ్బంది పెడుతున్నారు, ఇంత డిలే చేయడం ఏంటి, చట్టం ముందు అందరూ ఒకటే కదా, ఇలా రకరకాల వాదనలు వారు వినిపిస్తున్నారు. చర్యలు
ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా కోర్టు తరపు నుంచి? సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఒకటే అంటున్నారు సలీం గారు. వాట్ యూ థింక్, ఏం జరుగుతుందంటారు అసలు ఈ కేసుకు సంబంధించి? పొలిటికల్ యాంగిల్ ఎలా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ డిస్కస్ చూస్తే కనుక మన ఆ కోర్టులో ఏదో జరుగుతుందో ప్రజా కోర్టులో కూడా అదే జరిగింది. అంటే వాస్తవానికి చూస్తే కోడికత్తి శ్రీనివాస్ విచారణ పూర్తయిన తర్వాత అతనికి బెయిల్ రావాల్సినటువంటి నేపథ్యాన్ని దగ్గరగా చూడొచ్చు. అంటే కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా విచారణ ఏదైతే పూర్తయిందో విచారణ తర్వాత అతని పాత్ర ఎంత ఉంది, ఆ కేసుకు సంబంధించి అతను ఎంతవరకు ప్రభావం చూపించగలిగాడు ఆ కేసులో, అతను అంటే ఏదైతే ఈ కేసులో అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ బేస్డ్గా విచారణ అంతా కొనసాగింది. సో ఆ ఎఫ్ఐఆర్ బేస్డ్లో విచారణ కొనసాగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ల బేస్డ్లోనే ఎన్ఐఏ కేసు కూడా ఎన్ఐఏ టీం కూడా విచారణ చేసింది. సో ఇక్కడ కుట్రకోణము ఉందా లేదా అనే దాని మీద మొదటిగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే విచారణకు సంబంధించి కుట్రకోణం లేదు అని తేలిన తర్వాత బాధితుడికి సంబంధించినటువంటి వివరణ ఏదైతే ఉందో అది కోర్టు ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఒక కేసులో సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధం లేకుండా తనకి అనుకోని రీతిలో ఒక ఇబ్బంది ఎదురుపడినప్పుడు కోర్టు దానికి ఒక ఎన్ఐ అంటే ఒక జాతీయ సంస్థ దాని మీద దర్యాప్తు చేసినప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధితుడు వాంగ్మూలాన్ని పూర్తి స్థాయిలో రికార్డ్ చేసుకున్న తర్వాత బాధితుడికి సంబంధించిన అంటే ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేదంటే సిఐడి కావచ్చు, సిట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వీళ్ళు చేసినటువంటి విచారణ కన్నా ప్రాధాన్యతని బాధితుడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి కోర్టు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి పలుసార్లు వాళ్ళు కోర్టు నుంచి నోటీసులు పంపడం జరిగింది. అయితే ప్రతి నోటీస్కి కూడా జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్ల టీం లీగల్ టీం ఎవరైతే ఉందో ఆ లీగల్ టీం రెస్పాండ్ అవడమే కాకుండా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఒకటే ఆన్సర్తో పిటిషన్లు నమోదు చేశారు. సో ఆ ఫర్దర్గా జరగాల్సిన ప్రొసీడింగ్స్ని అక్కడే ఆగిపోకుండా ఎన్ఐఏ కోర్టు దాన్ని తీసుకెళ్లి విశాఖలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టు బదిలీ చేసింది. అంటే వాస్తవాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్ఐఏ కోర్టులో జరిగినటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏదైతే ఆ ప్రొసీజర్ జరిగిందో ఆ ప్రొసీజర్ అంతా కూడా పూర్తిగా ఇంకొక ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే దాని తర్వాత తీసుకెళ్లాల్సింది హైకోర్టు తీసుకెళ్ళాలి, లేదు అంటే కనుక సుప్రీంకోర్టు తీసుకెళ్ళాలి. సో ఎన్ఐఏ కోర్టు మళ్ళా ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టుకే దీన్ని బదిలీ చేస్తే అక్కడి నుంచి వాళ్ళ హైకోర్టుకు వచ్చి కోడికత్తి శ్రీనివాస్కి బెయిల్ అంటే ఆ కేసులో బెయిల్ని ఎందుకు నిరాకరించింది అనే దాని మీద ఎన్ఐఏ కోర్టు అంటే బాధితుడు వాంగ్మూలం ప్రధానమైనప్పుడు బెయిల్ని నిరాకరించడం కాకుండా దాన్ని హోల్డ్ చేసి ఉంచారు. సో బాధితుడు కోర్టుకు రాలేని సందర్భంలో హైకోర్టు దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఫర్దర్గా ఎనీ పర్సన్ ఎవరైనా కావచ్చు, అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే కోర్టు ముందు అంటే న్యాయస్థానాల ముందు అందరూ సమానం అనేటువంటి ఏదైతే రైట్ ఉంటుందో ఆ రైట్నే ఉపయోగించుకునే హైకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్ఐఏ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే కోడికత్తు కేసుకి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి విచారణ కంటిన్యూ అవుతుంటుంది. అదే విచారణ కంటిన్యూ అవుతూ ఉంటుంది, అలాగే జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే బెయిల్ మీద కోడికత్తి శ్రీనివాస్ ఉంటాడు, ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో ఆ ట్రయల్ కోర్టుకి అటెండ్ అవుతూ ఉంటాడు. సార్ దీని మీద పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, మానవ హక్కు ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోడికత్తి శ్రీనివాస్కు సంబంధించినటువంటి ఏదైతే ఆ విచారణ అంటే దాన్ని ముగిసింది కాబట్టి అతను నిర్దోషిగానే విడుదల చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధాన డిమాండ్ ని కోర్టు తీసుకోవడానికి లేదు, బాధితుడు కోర్టుకు రావాల్సిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే మిగతా ప్రొసీజర్ కూడా నడిచే పరిస్థితి నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.